హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని చెప్తారు. కొన్నిసార్లు మంచి సమయం ఉంటుంది, కొన్నిసార్లు చెడు సమయం ఉంటుంది. కానీ మధ్యప్రాచ్య దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా తమ జీవితం ఎప్పుడు సుఖమయంగానే ఉంటుందని భావించాయి. చమురు వ్యాపారం నడుస్తుంది, డబ్బు వర్షంలా కురుస్తుంది. చమురు కొనడానికి ప్రపంచం క్యూలో నిలబడి ఉంది. అందుకే వారి సమయం ఎప్పటికీ మారదని వారు భావించారు. కానీ డొనాల్డ్ ట్రంప్ అనే ఒక తుఫాను వచ్చింది. ఈ తుఫాను ఈ చమురు ట్యాంకులన్నింటినీ కుదిపేసింది. ట్రంప్ ఒక నిర్ణయంతో ఈ అరబ్ దేశాల పరిస్థితిని అల్లకల్లోలం చేసింది. వారి ముఖాల్లో మెరుపు కూడా పోయింది. ఇంతకుముందు ప్రపంచానికి కన్నెర చేసిన వారు ఇప్పుడు తమ గురించి ఆందోళనలో కూర్చున్నారు. వారి చమురు వ్యాపారంపై ఇప్పుడు ఆపద వచ్చి నిలిచింది. ఈ అరబ్ దేశాలు ఇప్పుడు భారతదేశం ముందు మోకాళ్లపై వంగి ఉన్నాయి. అంతేగాక ఈ నెలలోనే ప్రధానమంత్రి మోదీ సౌదీ అరేబియాకు వెళ్తున్నారన్న వార్త కూడా వస్తుంది. గత 4 సంవత్సరాలలో ఈ గల్ఫ్ దేశానికి మోదీ యొక్క మొదటి సందర్శన ఇది. ఈ అభివృద్ధి అంతా ఏమిటి ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. కానీ ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మీకు ఒక సెకండ్ పని, కానీ మాకు ఇది చాలా పెద్ద సహాయం అవుతుంది. ఫ్రెండ్స్, నిజానికి నీటి మీద నడిచే అసలు సమస్య ఏమిటంటే సౌదీ అరేబియా మరియు దాని ఒపెక్ దేశాలకు ఈ సమయంలో 3 పెద్ద దెబ్బలు తగిలాయి. 3 పెద్ద దెబ్బలు అంతటితో ఆగలేదు. వారి ఆర్థిక వ్యవస్థను కుదిపేసినందుకు గాని వారి రాజకీయ పట్టును కూడా బలహీనపరిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వారికి ఈ 3 పెద్ద ఇబ్బందులు ఉంటే భారతదేశానికి ఈ 3 అద్భుతమైన అవకాశాలను తీసుకువచ్చాయి. అవును, ట్రంప్ విధానాల వల్ల భారతదేశానికి కూడా కొంత నష్టం జరిగిందని మేము అంగీకరిస్తాము. కానీ దీర్ఘకాలంలో లాభం చూస్తే అది భారతదేశానికి భారీగా సానుకూలంగా ఉండవచ్చు. మరీ ముందుగా అరబ్ దేశాల పరిస్థితి ఎందుకింత దిగజారిందో అర్థం చేసుకుందాం. మీకు గుర్తుంది, కోవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. రోడ్లపై వాహనాలు అదృశ్యమయ్యాయి, విమానాలు నేలపై నిలిచిపోయాయి, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. అంటే క్రూడాయిల్ డిమాండ్ సరాసరి 0కి చేరుకుంది. మధ్యప్రాచ్య ఆర్థిక వ్యవస్థ క్రూడాయిల్ అమ్మకాలపైనే ఆధారపడి ఉన్నాయి. హఠాత్తుగా డిమాండ్ అదృశ్యమైంది. వీరి పరిస్థితి దిగజారింది. సౌదీ అరేబియా మరియు ఇతర ఒపెక్ దేశాల ప్రపంచానికి చేతులు జోడించి దయచేసి ఆర్డర్ చేయండి, కిస్తీలలో చెల్లించండి, కానీ చమురు కొనండి, లేకపోతే మా వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది అని వేడుకున్నాయి. ఆ సమయంలో ఇతర దేశాలు ఇతర ప్రభుత్వాలను తమ చమురును రిజర్వ్ స్టోరేజ్లో నిల్వ చేయమని వేడుకున్నాయి. కానీ ఆర్డర్లను రద్దు చేయవద్దని అడిగాయి. కానీ ప్రపంచం మళ్ళీ తేరుకోవడం ప్రారంభించినప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైంది. అప్పుడు వీరి రంగు పూర్తిగా మారిపోయింది. మళ్ళీ తమ చాతుర్యం ప్రారంభించారు. ఉత్పత్తిని తగ్గించడం మొదలుపెట్టారు. తద్వారా ధరలు పెంచవచ్చు. కొద్ది సమయంలోనే చమురు ధరలు బ్యారెల్కు $120 చేరుకున్నాయి. అంటే మొదట చేతులు జోడించారు, తర్వాత కన్నెరి చేయడం మొదలుపెట్టారు. కానీ అప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఒక నిర్ణయంతో వీరి అహంకారాన్ని అణిచివేశారు. ట్రంప్ ఒక భారీ టారిఫ్ను ప్రకటించారు. దీని తర్వాత కేవలం 2 రోజుల్లోనే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 12% పడిపోయాయి. $90 వద్ద ఉన్న చమురు $78కు పడిపోయింది. కొన్ని చోట్ల $6కి పడిపోయింది. ఈ పతనం కేవలం సంఖ్యలు మాత్రమే కాదు, అరబ్ దేశాలకు ఒక హెచ్చరిక. మీరు ఇప్పుడు ఇష్టానుసారంగా ధరలు పెంచలేరు అని. ఎందుకంటే గ్లోబల్ మాధ్యమం మరియు ట్రేడ్ వార్ ప్రమాదం తలెత్తినప్పుడు పెద్ద కంపెనీలు మరియు దేశాలు ఖర్చులను తగ్గించుకుంటాయి, శక్తి వినియోగం తగ్గుతుంది. ఈ పరిస్థితిలో క్రూడాయిల్ డిమాండ్ స్వయంగా తగ్గిపోతుంది. దీని అర్థం సృష్టం, వారి లాభాలు తగ్గాయి, ఉత్పత్తి ఖర్చు అదే ఉంది, కానీ అమ్మకపు ధర పడిపోయింది. అందుకే వారి జేబులు ఖాళీ అవ్వడం మొదలైంది. ఈ ఒక్క కారణంతో సౌదీ అరేబియాకు దాదాపు $100 బిలియన్ నష్టం జరిగే అవకాశం ఉంది. ఇతర ఒపెక్ దేశాల పరిస్థితి కూడా భిన్నంగా లేదు. కానీ ఇది కేవలం మొదటి దెబ్బ మాత్రమే. రెండవ దెబ్బ ఇంకా గట్టిగా తగిలింది. డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా మరియు మధ్యప్రాచ్య దేశాలపై నేరుగా 10% వరకు రెసిప్రోకల్ టారిఫ్ విధించారు. ఈ టారిఫ్ చమురుపై మాత్రమే కాదు, ఇతర ఉత్పత్తులపై కూడా ఉంది. దీనివల్ల పెట్రోకెమికల్స్, శక్తి సంబంధిత పరికరాలు, ఎరువులు ఇవన్నీ అమెరికా మార్కెట్లో ఖరీదైనవి అయ్యాయి. అంటే ఇప్పుడు అమెరికాలో వీరి ఉత్పత్తులు అమ్మడం కష్టం మరియు తక్కువ లాభం వచ్చే ఒప్పందంగా మారింది. ఇంకా 3వ దెబ్బ కూడా తగిలింది. అది జీడిపి వృద్ధి మందగమనం. వీరి ఆర్థిక వ్యవస్థ మొత్తం శక్తి ఎగుమతులపై ఆధారపడి ఉంది. కానీ ఇప్పుడు క్రూడాయిల్ ధర
$78 నుండి $65 లేదా అంతకంటే తక్కువకు పడిపోయింది. దీనివల్ల వారి జాతీయ బడ్జెట్లో 20 నుండి 25% వరకు కోత పడవచ్చు డేటా చెప్తుంది. సౌదీ అరేబియాలో జీడిపిలో శక్తి రంగం వాటా 40% కంటే ఎక్కువ ధరలు పడిపోతే ఆదాయంలో నేరుగా నష్టం జరుగుతుంది. అది కూడా చిన్నది కాదు. 30 నుండి $40 బిలియన్ల వరకు దీని ప్రభావం అనేక స్థాయిలలో కనిపిస్తుంది. ఆర్థిక లోటు పెరుగుతుంది. సామాజిక సంక్షేమ పథకాలపై కోతలు విధించాల్సి వస్తుంది. విదేశీ పెట్టుబడులు తగ్గుతాయి. దేశం యొక్క క్రెడిట్ రేటింగ్ కూడా పడిపోవచ్చు. ఫిచ్ మరియు మోడీస్ వంటి ఏజెన్సీలు ఇప్పటికే హెచ్చరిక జారీ చేశాయి. చమురు ధరలు మరింత పడిపోతే గల్ఫ్ దేశాల రేటింగ్ను డౌన్ గ్రేడ్ చేయవచ్చని, అంటే అప్పు తీసుకునే ఖర్చు కూడా పెరుగుతుంది. వారి గ్లోబల్ నమ్మకం కూడా దెబ్బతింటుంది. ఇప్పుడు ఆలోచించండి, ఇదంతా సౌదీ అరేబియా మరియు దాని చమురుపై ఆధారపడిన స్నేహితులతో జరిగింది. కానీ ప్రశ్న ఏమిటంటే, ఈ తుఫానులో భారతదేశం ఎక్కడ ఉంది? మీకు చెప్పాలంటే భారతదేశం ఈ ఆట మొత్తం మధ్యలో ఉంది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సౌదీ అరేబియాకు తగిలిన ఈ 3 దెబ్బలు భారతదేశానికి 3 పెద్ద అవకాశాలుగా మారాయి. మొదటి అవకాశం ఏమిటంటే, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోతే భారతదేశం వంటి దిగుమతి చేసుకునే దేశాలకు అత్యంత లాభం జరుగుతుంది. ఎందుకంటే మనం మన అవసరాలలో 80% కంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ను విదేశాల నుండి తెచ్చుకుంటాము. ఒక బ్యారెల్పై $10 తగ్గిన భారతదేశానికి రోజు కోట్ల లాభం జరుగుతుంది. ట్రంప్ నిర్ణయం తర్వాత కూడా క్రూడ్ ఆయిల్ ధరలు $90 నుండి $76కి పడిపోయినప్పుడు భారతదేశం వెంటనే డిస్కౌంట్లో చమురు కొనడం ప్రారంభించింది. ప్రభుత్వానికి ఇది ఒక భారీ ఒప్పందం. దేశీయ మార్కెట్లో ద్రవ్యోల్బణం కొంత నియంత్రణలోకి వచ్చింది. కరెంటు అకౌంట్ లోటు కొంత మెరుగైంది. డాలర్ డిమాండ్ కొంత తగ్గింది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర $5 స్థాయికి చేరుకున్నప్పుడు భారతదేశానికి మరోసారి అవకాశం తలుపు తెరుచుకుంది. రెండవ అవకాశం గురించి చెప్పాలంటే, అరబ్ దేశాలపై టారిఫ్ విధించినప్పుడు అమెరికా మరియు యూరోపియన్ దేశాలు ఇతర సరఫరాదారుల కోసం వెతకాల్సి వచ్చింది. ఈ అవకాశంలో భారతదేశం ఆటలోకి దిగింది. పెట్రోకెమికల్స్, ఎరువులు, శక్తి పరికరాలు ఇవన్నీ ఇప్పుడు భారతదేశం నుండి కొనుగోలు చేయబడుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు అమెరికా నేరుగా అరబ్ నుండి తెచ్చుకునేది. ఇప్పుడు దాని పెద్ద వాటా భారత కంపెనీలకు దక్కుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ వంటి కంపెనీలు ఈ అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకొని తమ ఉత్పత్తులను అమెరికా, యూరోప్లకు పంపడం ప్రారంభించాయి. ఉత్పత్తులు మాత్రమే కాదు, సేవా రంగంలో కూడా మనకు లాభం జరుగుతుంది. అమెరికాకు చెందిన అనేక ఐటీ కంపెనీలు తమ బ్యాక్ ఎండ్ కార్యకలాపాలను భారతదేశానికి బదిలీ చేశాయి. దీని అర్థం కొత్త ఉద్యోగాలు, కొత్త పెట్టుబడులు, ఎక్కువ పన్ను వసూళ్లు. మూడవ లాభం గురించి చెప్పాలంటే, గల్ఫ్ దేశాలు ఇంతకు ముందు మనల్ని కేవలం చమురుకొనే కస్టమర్గా భావించాయి. కానీ ఇప్పుడు అవి మనతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి స్వయంగా ప్రతిపాదనలు పంపుతున్నాయి. సౌదీ అరేబియా భారతదేశంలో $బిలియన్ల పెట్టుబడి ప్రణాళికను రూపొందించింది. గుజరాత్లో పెట్రోకెమికల్ హబ్ కానీ, యూపీలోని రిఫైనరీ ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు వారికి భారతదేశమే తమ తదుపరి పెద్ద భాగస్వామిగా కనిపిస్తుంది. భారతదేశం కూడా ఈ అవకాశాన్ని పూర్తి ప్రణాళికతో ఉపయోగించుకుంది. మీరు ఈ దౌత్యానికి సంబంధించి ఏమి చెప్పాలనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పక చెప్పండి. ఈ వీడియోకి లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా వారికి కూడా సమాచారం అందుతుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.